పార్టీ ఒక కార్యకర్తగా ఉండి నాకు పార్టీ బాధ్యతలు, మండల బాధ్యతలు, నందికొట్కూరు మండల బాధ్యతలు ఇవ్వడం వలన ఈరోజు ఈ యొక్క నందికొట్కూరు మండలంలో మన 3 మండలాలు కలుపుకొని పెద్దల సూచన మేరకు మన డాక్టర్ అభిరుచి మధు గారు మరియు మన కార్యవర్గ సభ్యుల సూచన మేరకు ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణా తరగతులు మనం ఇక్కడ 3 మండలాల సంబంధించిన కార్యకర్తలు కమిటీ మెంబర్స్కు అందరి ఆహ్వానం పెంచి ఈరోజు 1వ తారీఖు రోజు పొద్దున్న నుంచి యోగా కార్యక్రమంతో స్టార్ట్ చేసి వివిధ వక్తలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సైద్ధాంతికత వివరణ గురించి నేను చెప్తాను మీకు. ఈ యొక్క మన భారతీయ జనతా పార్టీ యొక్క ఈ సైద్ధాంతిక విలువల్లో 1965 సంవత్సరంలో మన ఈ పండిత్ దీన్ దయాళ్ గారు ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారు, ఆ ఫోటోలో కులమాలలు వేసాం మనము. ఈయన 1965లోనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఏమంటే ఏకాత్వ మానవతావాద సిద్ధాంతం. ఇది ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త తెచ్చుకోవాల్సినటువంటి ఈ యొక్క మన సిద్ధాంతం. ఈ యొక్క ఏకాత్వ మానవతావాద సిద్ధాంతం అంటే ఏం లేదు, మనం ప్రపంచ దేశాల్లో చూస్తున్నాం. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉంటుంది. డబ్బులు ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద పరిశ్రమలు నిర్వహిస్తారు, పెద్ద పెద్ద పరిశ్రమలు కట్టింటారు. వాళ్ళ కింద పనిచేసే కార్మికులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారా అంటే పాశ్చాత్య దేశాలు పెట్టుబడిదారులకు ఈ యొక్క కార్మికులకు ఎప్పటికీ సంఘర్షణ ఉంటుంది అనేది చెప్తారు. కానీ మన ఏకాత్మ మానవతావాదము 1965లో మనం తీసుకున్నటువంటి ఈ యొక్క పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఎప్పుడు 60 సంవత్సరాల ముందే తీసుకున్నారు ఈ యొక్క సిద్ధాంతాన్ని. తీసుకొని అట్లా కాదండి, ఇది తప్పు. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తికి, సమాజానికి మరియు సమాజంతో పాటు ప్రకృతి ఉంటుంది. ఈ ప్రకృతికి తత్సంబాలు కరెక్ట్గా ఉంటే అప్పుడే ఈ యొక్క భారతదేశం కానీ ఏ దేశం కానీ డెవలప్ అవుతుంది. సంబంధాలు ఉండాలి కానీ ఘర్షణ ఉండకూడదు. అందరూ సమానమే, కుల మతాలకు అతీతంగా అందరు చివరి వ్యక్తి వరకు ఫలాలు అందించాలని చెప్పేసి తీసుకొని వచ్చినటువంటి ఈ సిద్ధాంతమే మనం ఏకత్వ మానవతావాద సిద్ధాంతం. అదేవిధంగా మనం చూసుకుంటున్నట్లయితే భారతీయ జనతా పార్టీ వాదం భారత్ మాతాకి జై. అందరూ ఒకసారి అన్నాం, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఇదే ఈ వాదమే మనం ప్రతి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడల్లా భారత్ మాతాకి జై అని ఎందుకంటామంటే, భారత మాత అంటే ఈ రోజు గణాంకాలు, నిన్న ఉన్న గణాంకాల ప్రకారము ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశ జనాభా 147,66,00,000 జనాభా. ఈ జనాభా మనం ఇప్పుడు మొట్టమొదటి స్థానంలో ఉన్నాం ప్రపంచ దేశాలతో పోలిస్తే. చైనా జనాభా 2022లో అప్పుడు 2022లో మనం 2వ స్థానంలో ఉంటే చైనా జనాభాను అధిగమించి మనం 2022లో మనం మొదటి స్థానంలోకి వచ్చాం. ఎందుకంటే ఇది మన దేశంలో వనరులు ఉన్నాయి, ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోతున్నాయి. మన దేశము ప్రతి ఒక్క దేశానికి సహాయం చేయడమే. కోవిడ్లో చూసుకోండి, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లోనైనా చూసుకోండి. ఎప్పుడైనా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మన యొక్క నితిన్ నవీన్ గారు నాయకత్వంలో, మన అభిరుచి మధు గారి నాయకత్వంలో, మన రాష్ట్ర మధుకర్జీ నాయకత్వంలో మరియు మాధవ్ గారి నాయకత్వంలో మనకు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మనం పరిష్కరించడానికి మన రాష్ట్రంలో, మన మండలాల్లో చేయడం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ వాదము మనం అందరం తెలుసుకున్నాం కదా, భారత్ మాతాకి జై. అదేవిధంగా రాజకీయంగా ఏ విధంగా ఈ పంచనిష్టలు మనం అందరికీ బుక్కులు ఇచ్చాము. ఈ బుక్కులు ప్రతి ఒక్కరు ఈ బుక్లో ఉన్నటువంటి పథకాలను చదువుకోండి. లాస్ట్ చివరి పేరులో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో మోడీ మధ్యలో ఆంధ్రప్రదేశ్. మోడీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ మన భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. అదేవిధంగా మన యొక్క పంచనిష్టలు ఉన్నాయి. జాతీయవాదము మరియు జాతీయ సమైక్యత మరియు ప్రజాస్వామ్య దేశం, తర్వాత సామాజిక అంశాలపై మనం గాంధీయవాదాన్ని తీసుకున్నాం. అదేవిధంగా ఏకాత్మత, వివక్షత మరియు సమర్థమైన సమభావన, అందరిపైన సమభావన, తర్వాత విలువలతో కూడినటువంటి రాజకీయాలు. ఇవి మీరు బాగా ఎవరన్నా అడిగితే కూడా చెప్పడానికి బుక్లోనే మన
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వారు ఈ బుక్ ముద్రణ చేయడం జరిగింది. ఈ ముద్రణ మన ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు అందరికి ఇచ్చాం. ఇవి చూడండి, పంచ పరివర్తనలు కూడా ఉండాలని చెప్పారు. కుటుంబ ప్రబోధన ఉండాలా, సామాజిక సమర్థత, స్వదేశ స్వాభిమానము, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు, ఇవన్నీ మనకు ఉండాలని చెప్పేసి ఈ బుక్లో ప్రతి ఒక్క అంశం ఉంది. దీంట్లో ఈ బుక్ను మీకు ఒకవేళ ఎవరైనా కొద్దిగా చదవడానికి ఇబ్బందిగా ఉంటే కన్నా మన ఇంట్లో తెలుగు చదువుకునే వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళతో చదివించుకోండి. ఈ పథకాలు ప్రతి ఒక్కరికి సంబంధించిన, రైతులకు సంబంధించిన అన్ని పథకాలు ఈ పొందుపరిచాం. అదేవిధంగా ఈ యొక్క పంచపరి తర్వాత ఈ విధంగా రాజకీయాలు పంచనిష్టలు మనం తీసుకున్నాం. అదేవిధంగా ఒక భారతదేశము ఆ రోజే మనం తీసుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే మనము ఈ యొక్క అనుసరించాల్సినటువంటి మార్గం, భారతీయ జనతా పార్టీ అనుసరించాల్సినటువంటి మార్గం ఏమంటే అంత్యోదయ నుంచి వికసిత్ భారత్. అంత్యోదయ నినాదం ఎప్పుడో తీసుకొచ్చారు అంటే అంత్య అంటే చిట్ట చివరి ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఉదయం అంటే ప్రకాశించడం, సూర్యుడి వలె ప్రకాశించేటువంటి ఈ పేదరిక నిర్మూలనను సూర్యుడి వల్ల ప్రకాశించే దాన్నే మనం అంత్యోదయ అంటాం. అదేవిధంగా అంత్యోదయ నుంచి వికసిత్ భారత్ వరకు, ఈ వికసిత్ భారత్ మనం అందరూ చూస్తుంటాం. వికసిత్ భారత్ 2047 అంటే మనం స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాల వరకు ఏదైతే ఉందో ఈ 100 సంవత్సరాల యొక్క కాలంలో భారతదేశము 47 కల్లా అభివృద్ధి చెందిన దేశం. మనం ఎంతసేపునా కానీ ఇంతవరకు పాలించినటువంటి పాలకులు ఎంతసేపునా మన దేశము అభివృద్ధి చెందుతున్న దేశమే. కానీ మన విజన్, మోడీ గారి విజన్ ఏమైనా ఉందంటే మన దేశము 47 కల్లా అంటే 2047 కల్లా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందిన భారతదేశంగా ఉండాలని చెప్పేసి కలలు సాగిస్తున్నారు. మనం చూస్తున్నాం ఎంతో మంది సైద్ధాంతికత, ఎంతో మంది విలువలతో కూడినటువంటి రాజకీయాల తర్వాత పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, సామాజిక సేవ కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ భారతీయ జనతా పార్టీలో ఇమడే ఉంటారు. ఈ యొక్క వికసిత్ భారత్లో మనం 4 అంశాల మీద ముఖ్యంగా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నాం. ఒకటి పేదరిక నిర్మూలన, మొట్టమొదటిది పేదరిక నిర్మూలన. రెండో అంశం యువత, మూడో అంశం రైతులు, నాలుగో అంశం మహిళలు. పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలని ముందుకెళ్తున్నామంటే పేదరికం లేకుండా చిట్ట చివరి వారికి అన్ని రకాల గృహ నిర్మాణం దగ్గర నుంచి సబ్సిడీ వరకు ప్రతి ఇంటిలో ఏదో ఒక లబ్ధి పొందాలా, వాళ్ళని ఏదో విధంగా అభివృద్ధి చేయాలా. చదువు రాని వాళ్ళ గుడుక, పేదరికంలో ఉన్న వాళ్ళ గుడుక మీకు ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళకు కొన్ని రకాల పథకాల ద్వారా, ప్రధానమంత్రి పథకాల ద్వారా, ఆవాస్ యోజన ద్వారా ఇవన్నీ వాళ్ళని పేదరిక నిర్మూలన. ఎప్పుడైతే భారతదేశంలో పేదరిక నిర్మూలన అనేది అభివృద్ధి చెందిన దేశం ఏ విధంగా గుర్తిస్తారు? మురళీధర్ రెడ్డి గారు మీరు బాగా చెప్తున్నారు. అమెరికా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎట్లా పరిగణ తీసుకుంటాము, మనం ఎట్లా పరిగణ తీసుకుంటామంటే కొన్ని అంశాలు పరిగణలో తీసుకుంటాం. ఏమేమంటే పిల్లల మరణాల రేటు తక్కువ ఉండాలి. ఏ దేశం అభివృద్ధి చెందిన దేశంగా డిక్లేర్ చేయాలంటే యునైటెడ్ నేషన్స్, అప్పుడు అక్కడ పిల్లల మరణాలు తక్కువ ఉండాలా, ఆరోగ్య పరిస్థితులు మెరుగు ఉండాలా, శానిటేషన్ ఉండాలా. ఎవరంటే ఎవరు, ఎక్కడంటే ఎక్కడ మనము అశుద్ధమైన పనులు చేయకూడదు. అంటే టాయిలెట్స్, మూత్రాశయాలు లేకపోతే మన రోడ్ల పైన అక్కడక్కడ చేయకూడదు. పారిశుద్ధ్యంగా ఉండాలా, చాలా ఉండాలా, ఆరోగ్యవంతులుగా ఉండాలా అందరూ. ఇటువంటి డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఉండాలా, నిరక్షరాస్యత ఉండకూడదు. ఇటువంటి యొక్క కార్యక్రమాలను తీసుకుంటారు. ఇటువంటి యొక్క దానిపైన సర్వే చేస్తారు. ఎవరు చేస్తారు? థర్డ్ పార్టీతో చేపిస్తారు. మురళీధర్ రెడ్డితోనే చేపారు. మురళీధర్ రెడ్డి మండలానికి పంపిస్తారు. మురళీధర్ రెడ్డి లేదంటే ఈ అశ్విన్ కుమార్ మండలానికి పంపిస్తారు. లేదంటే మన ఆంజనేయులను అరకంలో ఎక్కడెక్కడ ఏం మురికాలు ఏమున్నాయి, ఎట్లా ఉంది ఈడ అని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ఎవరున్నారు, ఏం పట్టించుకుంటున్నారు లేదా, మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి బాడీ ఉందా, ఇవన్నీ చెప్తారు. అక్కడ పోయి పరిశీలించండి. అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు కరెక్ట్ టైంకి వస్తున్నారా, రోగులకు చికిత్స చేస్తున్నారా, ఈ అంశాలపైన ఈ యొక్క తీసుకొని పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకెళ్తాం. ఇది మన వికసిత్ భారత్ యొక్క
మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారి లక్ష్యం. అదేవిధంగా యువత ఉపాధి, యువతకు ఉపాధి ఎన్నో రకాలుగా మనం చేస్తూ ఉన్నాం. ఏమి మొట్టమొదటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం, పరిశ్రమల్లో యువతకు రిజర్వేషన్లు చేయడం, అన్ని కులాల వారికి రిజర్వేషన్లు ఇవ్వడం, యువతలోనే మళ్ళీ రిజర్వేషన్లు, యువత అనే సెక్టర్లో మన యువతలో కూడా అన్ని రకాల వర్గాలను తీసుకురావడం. తర్వాత డ్రోన్లు, ఈ యొక్క కొత్త టెక్నాలజీలో చదువుకుంటారు, 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు 5 రోజుల డ్రోన్ శిక్షణ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఇప్పుడు కొత్త డ్రోన్స్ పొలాల్లోకి పోలేకుంటున్నాం, పొలాల్లో పని చేయలేకపోతున్నారు. ఈ యువతకు ఇటువంటి దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఆ యువతకు 15,000 రూపాయలు వాళ్ళకు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి దాదాపు 5-6 లక్షల రూపాయల సబ్సిడీ వరకు ఈ యువతకు, అంటే లిమిటెడ్గా ఉంటాయి ఇటువంటివి. అంటే నాకు కావాలంటే ప్రతి ఒక్క ఊరికి కావాలంటే రావు, అది ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఒక టీంకి మాత్రమే ఇస్తాయి. అంటే ఎక్కువ అమౌంట్తో కూడుకున్నటువంటి వ్యవహారంగా ఉంటాయి కాబట్టి తక్కువ ఉంటాయి. దాన్ని మనం ఎవరికి లబ్ధి చేయాలా, వారికి ఊకే అనవసరంగా తీసుకుపోయి దాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. కొందరు పనికి రాకునే కానీ కొన్ని తీసుకొని వచ్చి పనిముట్టు ఇంట్లో పెట్టుకుంటారు. ఏదో వస్తుంది కదా, ఊరికి వస్తుంది 10% కదా మనీ. ఆ విధంగా యువత యొక్క డెవలప్మెంట్, యువతను బాగా తీసుకుపోవడం. మూడోది ఏంటంటే మనకు రైతు, వెన్నెముక రైతు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈరోజు ప్రతి ఒక్క మన మండలాల్లో మనం ఎవరైతే మన మండలం వచ్చినామో, పగిడాల మండలము, తర్వాత నందికొట్కూరు, అరపండ ఉడుక పొలాలు ఉన్నాయి. మన అంత వ్యవసాయదారులే, రైతు సంఘాలు ఉన్నాయి. ఇక్కడ మా నందికొట్కూరు రూరల్ మండలంలో అయితే అన్ని 13 గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఎటువంటి వేరే ఉపాధి లేదు. ఎందుకు లేదు? పట్టించుకోవట్లే. మనకు ఒక రైల్వే వ్యవస్థ లేదు, ఏం లేదు. బస్సు ఈ నుంచి బస్సులో కూడా ఇబ్బంది అయింది, ఉచిత బస్సులు ఇచ్చినారు. మనం అడగాల, మనం అడగంది ఏది కాదు. ఈ విధంగా మనము ఈ యొక్క రైతుల విషయానికి వస్తే, రైతులకు సబ్సిడీలో కూడినటువంటి మొత్తం మోడీ గారు ఇచ్చేటువంటి పథకాలే రైతులు. కేంద్ర ప్రభుత్వమే రైతులను డెవలప్ చేయండి, సబ్సిడీలు, రైతు భరోసాలు, తర్వాత డ్రోన్లు వాళ్ళకు ఉచితంగా. తర్వాత రైతులు కొంతమంది నాకు గుర్తొచ్చి 10 సంవత్సరాల కిందట చూసుకుంటే మందు కొట్టుతుంటే రైతులు పత్తి చేనుల్లో, వరి చేనుల్లో వాళ్ళు దోసెక్కి పడిపోయే వాళ్ళు, చనిపోయే వాళ్ళ సంఘటనలు కూడుకున్నాయి. మీరు గమనించినారో లేదో? ఆ వ్యవస్థ ఇప్పుడు లేదు. ఎందుకు? ట్రాక్టర్లు వచ్చినాయి, డ్రోన్లు వచ్చినాయి. డ్రోన్లు అవి ఏం పైనే తిరుగుతాయి, స్ప్రెడ్ చేసి వెళ్ళిపోతాయి. ఈ విధంగా ఆ డ్రోన్ల సహాయంతో మనం చేసి ఈ యొక్క రైతుకు ఎన్నో రకాల ఉపయోగ కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే మహిళలు, లాస్ట్గా చెప్తున్నానని బాగా చెబుతూ, మహిళా సాధికారత లేని, వారు చేసే కార్యక్రమాలు లేని మనం ఏం చేయలేమని చెప్పేసి మొత్తం ప్రపంచ దేశాలే మన యొక్క వ్యవస్థను అడాప్ట్ చేసుకుంటున్నాయి. మన దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క అభివృద్ధిని ఏవైతే చేస్తున్నామో మన కాపీ కొడుతున్నాయి వేరే దేశాలు. మన రాష్ట్రంలో ఎస్పెషల్గా మన రాష్ట్రంలో చేసిన కార్యక్రమాలను కూడా వేరే రాష్ట్రం వాళ్ళు కూడా కాపీ కొడుతున్నారు. మన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధి పథకాలను ప్రపంచ దేశాలన్నీ మోడీ జిందాబాద్, మోడీ జిందాబాద్ అంటున్నారు. మోడీ జపమే అంత, ఎక్కడ పోయినా స్వాగతాలు సుస్వాగతాలు. ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ మనం తెలుసుకోవాలా. ఒక కార్యకర్తగా ఈ విధంగా మనం చేసుకుంటేనే మనము ముందుకెళ్తామని చెప్పేసి నేను ఈ కాలాంశము మనకు ఇచ్చిన టైము ఇంకా మనం చెప్పుకుంటూ పోతే గంటలు చెప్పొచ్చు ఈ కాలాంశాన్ని. కాకపోతే మనకు అందరూ మిగతా వక్తలు కూడా ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చాను. మీకు ఏదైనా తదుపరి ఏదైనా క్వశ్చన్స్, అంటే దీనిలో ఏమైనా డౌట్స్, అంటే యువతకు ఎటువంటివి అంటే మనం చెప్తాము, మేము ఉంటాము. మా ఇక్కడ మండలాధ్యక్షులు నా పేరు డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి, మీకు అందరికీ తెలుసు, సుపరితని. ఇక్కడ ఆంజనేయులు గారు ఉంటారు టౌన్లో, తర్వాత మన ఆనంద్ గారు ఉంటారు పైడాల మండలంలో. కాబట్టి మీరు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున ఇక్కడికి చేసినటువంటి అందరికీ, బీజేపీ బంధుమిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్